దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అయితే మంచిగా ఉందన్న. తమనన్న బీజము, చరణన్న మాసు ఎంట్రీ. ఇక కొన్ని సీన్ అయితే గూస్ బంప్స్. యజ్జ సూర్య అంతే, ఆయన విలన్ కాదు, ఆయన గిట్టి హీరో ఈ సినిమాలో చాలా బాగా చేశాడు యజ్జ సూర్య గారు. ఇక ఆయన మామూలుగా ఉండదు ఆయనతోటి. ఇక సరిపడ శనివారం ఎట్లుంది సేమ్ అట్లనే ఇచ్చిండు ఆయన. మంచిగా ఉంది. పిచ్చి లంజోడుకులు వాళ్ళు. సినిమా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి మంచిది, కమర్షియల్ మూవీ. ఇక ఎట్లా ఫెస్టివల్ వస్తుంది, ఎట్లా వీకెండ్ ఇది చేస్తారు. స్టోరీ బాగుంది, ఫ్లాష్ బ్యాక్ మంచిగా ఉంది. ఈ గెటప్లలో చూపించింది ఎక్కువ ఏ గెటప్ బాగుంది? ఎక్కువ మా యూత్ కార్డ్ మా కాలేజీ నచ్చింది. విలన్ క్యారెక్టర్ ఎలా చూపించారు? తోపైన యజ్జ సూర్య ఇట్స్ నాట్ ఎన్ ఇట్స్ బ్రాండ్. డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపించింది? బీజం మసిగొట్టిన తమనన్న. దుబ్బడు కాదు, బండోడికి రజనీ, బక్కోడికి బాలయ్య డైలాగ్ ఉంది కదా మంచిగా, చాలా బాగా కొట్టాడు తమన. రేటింగ్ 5కి 4.5. ఓకే. ఏంటంటే మూవీ అనేది ఏంటంటే మన రాజకీయ ప్రజెంట్ ఎలా జరుగుతుంది దాని మీద మనం ఏంటంటే మూవీ ఎంతసేపు పాటలు రొటీన్ కాదు. మనకి ఏంటంటే రాజకీయం గురించి మనతో కొంచెం మైండ్ పెట్టి మనం ఆలోచించాలి. ఏం జరుగుతుంది, ఐఏఎస్ అంటే ఏంటి, అది బాగా చూపించాడు భయ్య, ఎక్సలెంట్. అది బాగుంది, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది, అది A to Z బాగుందన్న. మూవీ ఓవరాల్గా అంతా బాగుంది. బిగ్ స్క్రీన్ మీద చూసి 3 సంవత్సరాలు అవుతుంది రామ్ చరణ్కి. ఐఎమ్ రామ్ చరణ్ డయాడ్ ఫ్యాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు స్క్రీన్ మీద కనిపించడమే గొప్ప. అలాంటిది సినిమా ఒక రేంజ్లో ఉంది. ట్రోల్ చేసేటోళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారన్న, అవన్నీ పట్టించుకోదు. ఒక మూవీ లవర్కి వచ్చి మూవీ చూసి వెళ్ళి చూసినాక మాట్లాడాలి, చూడకముందు మాట్లాడొద్దు. మూవీ పరంగా చెప్పాలంటే ఓవరాల్గా బాగానే ఉంది. కథ, స్క్రీన్ ప్లే అన్నీ బాగానే ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. చరణ్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది ఈ సినిమాలో. వేరియేషన్స్ ఉన్నాయి, 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయి, వేరే లెవెల్ ఉంది. ఒకటే చెప్తా మూవీ లవర్స్కి అందరికీ, మూవీ ప్లీజ్ థియేటర్ వాచ్ అంతే. స్టోరీ బాగానే ఉందన్న, అన్నీ బాగానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే బి బాగానే ఉంది, డైరెక్షన్ బి బాగానే. కాకపోతే శంకర్ది ఏంటంటే అది కొంచెం మనం నార్మల్ ఫ్యాన్స్కి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆ మాస్ ఈ మాస్ అంటారు. శంకర్ ఏంటంటే అర్థం చేసుకుని చూస్తే అది బ్రెయిన్లోనికి ఎక్కుతుంది, మనకు ఒక సమాజంకి మెసేజ్ ఇస్తుంది శంకర్ మూవీ. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. వి లవ్ యూ చరణ్ అన్న. జై మెగా పవర్ స్టార్, జై చరణ్, జై చరణ్, జై చరణ్, వి లవ్ యూ చరణ్ అన్న. బాగుందన్న, వన్ టైం వాచ్. రామ్ చరణ్ తేజ్ యాక్టింగ్ బాగుందన్న. మూవీ వన్ టైం వాచ్. మ్యూజిక్ అంతా బాగుంది. స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్. యాజ్ శంకర్ మూవీ అంటే అన్ని గెటప్స్ చూపించారు కదా, మన రొటీన్ అనిపించిందా? రొటీన్ కమర్షియల్ మూవీ అంతే. సో ఎక్కువ మీకు ఏ గెటప్ నచ్చిందన్న అందులో? కలెక్టర్ రోల్ నచ్చింది. ఆ ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా? అదంతా బాగుంది. నార్మల్ అంతా స్టోరీ మెసేజ్ ఓరియంటెడ్ అంతే. ఇక్కడ ల్యాగ్ ఉందా? లేదు, బాగా ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, సినిమా బాగుంది. బాగుంది సినిమా. రంగస్థలం కన్నా ఎక్సలెంట్ ఉంది. అంటే అపర్ణ క్యారెక్టర్ రంగస్థలంలో కన్నా ఆ క్యారెక్టర్ కన్నా చాలా బాగుంది. స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ అంతా చాలా బాగుంది. ఇప్పుడే అంతా చూడండి, సినిమాల హాల్లో చూస్తేనే అర్థం. అంటే మరి ఎక్కడైనా లాగ్ అనిపించింది? అంతా అట్లా ఏం లేదు. కామెడీ ఏమైనా ఉందా? శంకర్ మళ్ళీ కంబ్యాక్ అయ్యండి. కామెడీ ఏమైనా? కామెడీ సీరియస్ ఉన్న దగ్గర సీరియస్ చూడాలి, కామెడీ ఎక్స్పెక్ట్ చేయండి. అంత సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా చూడండి భయ్య, సినిమా చాలా బాగుంది. బాగుందన్న, బాగుంది సినిమా, బాగుంది. స్టోరీ ఎలా ఉందన్న?
పర్లేదు సినిమా బాగుంది. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అన్న యాక్టింగ్ గురించి కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను యాక్చువల్గా మహేష్ బాబు ఫ్యాన్. సినిమా అయితే బాగుంది. ఇక్కడ లాగ్ అనిపించిందా? లాగేమీ అనిపించలేదు, పర్లేదు. మామూలు సినిమా పర్లేదు. ఒక 2 గంటల టార్చర్ అన్న. టార్చర్ ఏముంది? టార్చర్ ఏమో సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. మూవీ బాగుంది, చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ చాలా బాగుంది. క్లైమాక్స్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా రామ్ చరణ్ బాగుంది. గారిని అన్ని గెటప్లలో చూపించారు కదా, నీకు ఎక్కువ ఏ గెటప్ నచ్చింది? రామ్ చరణ్ గారు అన్ని గెటప్స్లో బాగున్నారు. ఓన్లీ 2 క్యారెక్టర్స్లో ఉన్నారు. బోత్ 2 ఆర్ వెరీ గుడ్. చాలా బాగుంది. కైరాద్వాని కూడా షీస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ గుడ్. ఓన్లీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నానా హైరానా సాంగ్ లేదు. ఇక్కడ లాగ్ అనిపించిందా మేడం? లాగ్ ఏం లేదు. కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం అనిపించింది, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4. నిజం చెప్తున్నా, వేరే సినిమాలాగా ఓవర్ యాక్టింగ్ కాకుండా సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్. సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. రాజకీయ పరంగా కానీ వేరే విధంగా రామ్ చరణ్ క్యారెక్టర్, అప్పన్న క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్. అసలు నిజంగా మార్నింగ్ నుంచి చూస్తున్నా, ఎవరైనా యూట్యూబ్లో పెడతారో దాని కోసం ఎవ్వరు పెట్టలేదు. ఆ క్యారెక్టర్ మాత్రం ఆ సాంగ్స్కి వేరే లెవెల్ చూపించారు. కానీ ఒకటేంటంటే హైరానా సాంగ్ పెట్టలేదు దాంట్లో, ఒక్క సాంగ్ లేదు. అదొకటి చిన్న ఒక్కటి మైనస్. సినిమా ఓవరాల్గా సూపర్. అసలు స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ సూపర్ ఉందన్న. వేరే రాజకీయ పరం అంటే రియల్ లైఫ్లో జరిగేది బాగా చూపించారు. అంటే ఇలా దోచుకుంటున్నారు రాజకీయ, నిజ జీవితంలో ఇలా డబ్బుతోటి ప్రతిదీ వేరే లెవెల్లో. రామ్ చరణ్ మాత్రం క్యారెక్టర్ వేరే. పోలీస్లో కానీ ఐపీఎస్లో కానీ నెక్స్ట్ ఐఏఎస్ క్యారెక్టర్ అంటే ఆ లెవెల్లో ఉండాలి. ఎవరైతే చదువుతున్నారో ఐఏఎస్ ఆ లెవెల్లో ఉండాలి. చూడండి సినిమా వేరే. సంక్రాంతి విన్నర్ రామ్ చరణ్. విలన్ క్యారెక్టర్ సూపర్. రామ్ చరణ్ హీరో టైప్ ఎలాగో ఇంకో సెకండ్ విలన్ దానికి మించి ఉంది. ఓవరాల్గా మూవీ మాత్రం ఎక్సలెంట్. రేటింగ్ 5/4 ఇస్తున్నా, 4.5. డీసెంట్ ఉందండి. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ కూడా బాగుంది. చుమ్మా మూవీ. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఫాదర్ రోల్ ఇస్ పర్ఫెక్ట్. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది? విలన్ అసలు మాట్లాడకపోలేదండి. ఈజ్ ఆల్వేస్ ఆసమ్. అంటే ఫస్ట్ 70 కోట్లు పెట్టిరు పాటకి, అన్ని పాటలకి. దానిలో పాట లేదు. నానా హైరానా పాట లేదు. ఇన్ఫ్రారెడ్ కెమెరా అన్నారు, పెద్ద స్క్రీన్లో సూపర్ అన్నారు, లేదు. అది పెద్ద ప్రాంక్ మనకి. మిగతాది RRR అప్పటి నుంచే షూటింగ్ నడుస్తుంది. RRR తర్వాత ఇన్నేళ్ళ తర్వాత వచ్చింది. అప్పుడు రాసుకునే సినిమానే కదా. ఇప్పుడు 10-15 నెలల క్రితం సినిమా ఇప్పుడు మనకు వదిలిరు. మొత్తానికి నాకు జాలేస్తుంది రాజుగారి మీద. అంత మంచి సినిమాలు తీస్తారు కానీ పాపం ఇప్పుడు ఈ సినిమాకి రికవరీ అంటే 2-3 రోజుల్లో రావాలంటే కష్టం. సినిమా స్టార్టింగ్ 10-10 నిమిషాలు ఏదో డబ్బింగ్ సినిమా. రామ్ చరణ్ గారు ఏదో మాట్లాడుతారు, తెలుగులో డైలాగ్ వేసేసారు, డబ్బింగ్ సినిమా అనిపించింది. దాని తర్వాత కొంచెం సింక్ అయిపోయింది. కానీ మొత్తం మీద అప్పటి సినిమా మళ్ళీ వదిలేరు. కలిసి అందరం కలిసి 2 నిమిషాలు మౌనం పాడించడం తప్ప ఏం చేయలేము మనం. అంతే, ఏం లేదు.